మోడీ గారు అసలు ఒకప్పుడైతే భారతదేశ గౌరవం ఎంత ఎత్తున ఉండేదంటే ఇందిరాగాంధీ గారి టైంలో అమెరికాతో ఇందిరాగాంధీ గారు చాలా ధైర్యంగా చెప్పగలిగారు, మీ జోక్యం మా దేశం మీద అనవసరము అని, మీ పని మీరు చూసుకోండి అని. మహిళా ప్రధానమంత్రిగా ఉండి కూడా అంత గట్టిగా సమాధానం చెప్పగలిగింది ఇందిరాగాంధీ. మరి ఇప్పుడు మోడీ గారు ఏం చేస్తున్నారు? మోడీ గారి పిలక ట్రంప్ గారి చేతుల్లో ఉంది కాబట్టి ఏమీ మాట్లాడు, వాళ్ళకు బానిసయ్యాడు. సోలార్ డీల్ లో అదానీ గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చిన లంచం దగ్గర నుంచి మోడీ గారి ప్రతి అక్రమానికి కావాల్సిన రుజువులన్నీ ట్రంప్ చేతుల్లో ఉన్నాయి. కాబట్టి ట్రంప్ ఏం చెప్తే మోడీ గారు అదే చెయ్యాలి. అందుకే ఈరోజు ట్రంప్ కి బానిసునిగా మారాడు మోడీ గారు. ఈరోజు ఎక్కడుంది ఆత్మగౌరవం? భారతీయుల్ని సంకెళ్లు వేసి అమెరికా నుంచి పంపితే మనం ఆత్మగౌరవం లేని వాళ్ళగా కళ్ళప్పగించి చూసాం. అయ్యో ఏమిటి ఘోరము అని. ఎక్కడుంది భారతదేశానికి గౌరవం? ఈరోజు పాకిస్తాన్ అయినా చైనా అయినా అమెరికాకు మళ్ళీ దగ్గర అవుతున్నారు. నిన్న చైనాకు వెళ్ళాడు ట్రంప్. ఆ ఇరాన్ డీలు మధ్యవర్తిత్వం వహిస్తున్నది పాకిస్తాన్. మరి ఇండియా ఎక్కడుంది? భారతదేశం ఎక్కడుంది? భారతదేశ గౌరవం ఎక్కడుంది? ఎంతగా తగ్గించేశారు? ఇవన్నీ కూడా ఆలోచించాల్సిన విషయాలు. వీటన్నిటి గురించి పోరాటం చేస్తున్నది ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే.